హాయ్ హలో నమస్తే. మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన అక్రమాలను గురించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడానికి గాను కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ యాప్ గురించి పూర్తి సమాచారంతో పాటు దాని ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 2024 పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జరిగే అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ విజిల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను పౌరులు ఎవరైనా సాక్ష్యాలతో సహా పొందుపరచవచ్చు. ఇందుకు గాను ముందుగా మన సెల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చిన విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మన సెల్ నంబరు ద్వారా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆ నంబరుకు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఈ యాప్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా జరిగే ఎలాంటి అంశాలపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకం, ఉచితాలు, బహుమతుల పంపిణీ, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజు ఓటర్లను వాహనాల్లో తరలించడం వంటి అంశాలపై ఈ యాప్ ద్వారా ఫోటోలు, వీడియోలు, ఆడియో రికార్డులను అప్లోడ్ చేయడం ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. మరి ఈ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మన సెల్ ఫోన్లో విజిల్ యాప్ను ఓపెన్ చేయగానే తెరపై ఫోటో, వీడియో, ఆడియో అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మనం ఫిర్యాదు చేయాల్సిన అంశానికి సంబంధించి మన దగ్గర ఉన్న సాక్ష్యం వీడియో రూపంలో ఉంటే వీడియో ఆప్షన్ను, ఫోటో రూపంలో ఉంటే ఫోటో ఆప్షన్ను, ఆడియో రికార్డింగ్ రూపంలో ఉంటే ఆడియో ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. ఇందులో మన లొకేషన్ నమోదవుతుంది. దాంతోపాటు మనం ఉల్లంఘనకు సంబంధించిన రాష్ట్రం, నియోజకవర్గం వంటి వివరాలను నమోదు చేయాలి. ఉల్లంఘన వివరాలను క్లుప్తంగా వివరించాలి. ఇక ఈ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఎవరైనా విజిల్ యాప్లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన వీడియో, ఫోటో, ఆడియో ద్వారా ఫిర్యాదు చేయగానే అది వెంటనే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. సదరు అధికారి దాన్ని 5 నిమిషాల్లోపు ఫీల్డ్ యూనిట్కు పంపుతారు. వారు 15 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుంటారు. ఫిర్యాదుకు సంబంధించి పూర్తి విచారణ నిర్వహించి 30 నిమిషాల్లో పూర్తి వివరాలను ఎన్నికల అధికారికి నివేదిస్తారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయన 50 నిమిషాల్లో ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారు. ఇలా 100 నిమిషాల్లో విజిల్ యాప్లో వచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనం చేసిన ఫిర్యాదుకు సంబంధించిన స్టేటస్ తెలుసుకునే అవకాశం కూడా ఈ యాప్లో ఉంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు కనిపించినా ఈ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాటిని అరికట్టడం ద్వారా ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగడానికి పరోక్షంగా అందరం సమిష్టిగా కృషి చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.